సంబంధించి మూడో విడత నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండటంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అయితే మొదటి విడతలో 7 మండలాలకు 192 సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే 19 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ ప్రక్రియ కూడా మూడో విడత నామినేషన్ ప్రక్రియ కూడా గడువు ఈ రోజుతో ముగుస్తుండటంతో మొదటి విడత పోలింగ్కి సంబంధించి డిసెంబర్ 11వ తారీఖు మొదటి విడత పోలింగ్ కూడా జరగనుంది. సో దీంతో గ్రామాల్లో ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాపాలెం గ్రామంలో ఉన్నాము. వి వెంకటాపాలెం గ్రామంలో కూడా దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ఆ గ్రామంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే ఇంటింటికి తిరిగి వాళ్ళు ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా మనం విజువల్స్ మీద చూసుకోవచ్చు. ఇప్పటికే అభ్యర్థులంతా కలిసి ఇంటింటికి తిరిగి అంటే డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి వాళ్ళు ఎందుకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు, ఒకవేళ వాళ్ళను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే వాళ్ళు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేస్తారన్న అంశాలు కూడా ఓటర్లకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూడా డోర్ టు డోర్ తిరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికల సంబంధించి 192 గ్రామాల్లో సర్పంచ్ పోటీ కూడా నెలకొంది. సో దీనికి సంబంధించి డిసెంబర్ 11వ తారీఖున కూడా పోలింగ్ను నిర్వహించేందుకు అధికారులంతా కూడా సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో దీంతో ఇప్పటికే అంటే 192 స్థానాలు కానీ ఇప్పటికే 19 స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. అంటే 7 ఖమ్మం జిల్లాలో 7 మండలాలు కలిపి ఇప్పటికే 19 గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవం కావడంతో మిగిలిన గ్రామ పంచాయతీలు కూడా పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు డిసెంబర్ 11వ తారీఖు కూడా దీనికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సో ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా అదే రోజు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని కూడా ఒక ప్రకటనలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఆ రోజు సాయంత్రమే ఎన్నికల సర్పంచ్ అభ్యర్థిని కూడా ఖరారు చేసే పరిస్థితి ఆ రోజు ఉండడంతో ఇప్పటికే అభ్యర్థులంతా కూడా గ్రామంలో ఉన్న ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు క్యాన్వాసింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా అంటే ఇటు రఘునాథపాలెం మండలంలో వి వెంకటపాలెం గ్రామం పంచాయతీకి సంబంధించి పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ కూడా ఉంది. సో ఇందులో దాదాపు 5 అభ్యర్థులు కూడా సర్పంచ్ బరిలో ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఐ పార్టీ నుంచి కూడా ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇంటింటికి తిరిగి వాళ్ళు సర్పంచ్ బరిలో ఎందుకు నిలబడ్డారు, ఒకవేళ గెలిస్తే వాళ్ళు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేస్తారన్న అంశాలు కూడా దాదాపు ఇప్పటికీ క్లియర్గా ఓటర్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బోనకల్ మండలంలోని కలకొండ గ్రామ పంచాయతీ అలాగే చింతకాని మండలంలోని రాఘవాపురం అలాగే రేపలవాడ గ్రామ పంచాయతీలు, మధిర మండలంలోని సిద్దినేనిగూడెం, సైదల్లిపురం గ్రామ పంచాయతీలు, వైరా మండలంలోని లక్ష్మీపురం, గోవిందాపురం, నారపనేనిపల్లి గ్రామ పంచాయతీలు అలాగే రఘునాథపాలెం మండలంలోని మల్లేపల్లి, రేగులచిలక, మంగ్యాతండ, రాములతండ గ్రామ పంచాయతీలు అలాగే ఎరుపాలెం మండలంలోని గోసవీడు, చొప్పకెట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్లగౌరారం, కాశీవరం గ్రామ పంచాయతీలు అంటే మొత్తంగా 19 గ్రామ పంచాయతీలు కూడా ఇప్పటికే ఏకగ్రీవమైన పరిస్థితి కనబడుతుంది. అంటే 192 సర్పంచ్ స్థానాలకు 19 సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే అంశాలు కూడా ఇప్పటికే ఎన్నికల కమిషనర్ క్లియర్ కట్గా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సో 11వ తారీఖు మొదటి విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నడవనుంది. సో పోలింగ్ ప్రక్రియలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులు కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్లు కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద ఇప్పటికే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో ప్రచారం మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం కూడా గ్రామాల్లో హోరెత్తుకుందని చెప్పాలి. అభ్యర్థులంతా కూడా ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న దిశగా ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా 192 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు జరుగుతుంది. అదే రోజు సాయంత్రం కూడా సర్పంచ్ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఎన్నికల మీద తాజా అప్డేట్. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా నైన్ టీవీ ఖమ్మం నుంచి.